హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో రామాయణంలోని 3వ భాగమైన అయోధ్యకాండ గురించి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దశరథుడి కుమారుల పెళ్లికి భరతుడి మేనమామ అయిన యుద్ధజిత్ కూడా వచ్చాడు. అసలు ఆయన భరతుడిని కొన్ని రోజుల కోసం తన ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాడు. కానీ అప్పటికే భరతుడు మిథిలకి బయలుదేరాడని తెలుసుకొని ఆయన కూడా మిథిలకి ప్రయాణమయ్యాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వివాహాన్ని కన్నులారా చూసి వాళ్లతో పాటే అయోధ్యకు వచ్చాడు. కొంతకాలం అయ్యాక యుద్ధజిత్ భరతుడిని తన ఇంటికి తీసుకెళ్లాడు. భరతుడు తనతో పాటు శత్రుఘ్నుడిని కూడా తీసుకువెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఎన్ని భోగాలను అనుభవించినా ఎల్లప్పుడూ తమ తండ్రి అయిన దశరథ మహారాజుని తలుచుకునేవారు. దశరథ మహారాజుకి తన 4 కుమారులు 4 చేతులంటి వారు. ఆయనకి ఒక కొడుకు మీద ప్రేమ ఎక్కువ, మరొక కొడుకు మీద ప్రేమ తక్కువ అనేది లేదు. 4 సమానమైన దృష్టితో చూసేవారు. కానీ ఆయనకి రాముడు అంటే అమితమైన ప్రీతి. ఎందుకంటే తేషమపి మహాతేజ రమే రాతికరః పితః స్వయంభురవ భూతానం బభువ గుణవత్రః. రాముడికి ఉన్న గుణముల చేత దశరథుడికి రాముడంటే కొంచెం ప్రేమ ఎక్కువ. రాముడికి ఉన్న గొప్ప గుణాలు ఏంటంటే ఎప్పుడూ ప్రశాంతంగా నిర్మలంగా ఉంటాడు. ప్రాణుల్లో కొన్నిటికి పుట్టుకతో చెవి వినపడకపోవచ్చు, కన్ను చూడలేకపోవచ్చు, నోటితో మాట్లాడలేకపోవచ్చు, కాళ్ళు చెయ్యి పనిచేయకపోవచ్చు. కానీ పుట్టుకతో చెడ్డ మనసుతో ఎవడూ పుట్టడు. మన మనసుని మనం మార్చుకోగలము. అలా మార్చుకోలేకపోతే అది మన తప్పే. అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఉంటే అందరూ ప్రశాంత చిత్తంగా ఉండగలము. ఎప్పుడు మృదువుగా మధురంగా మాట్లాడుతాడు. అవతలివాడు వెర్రి కేకలు వేస్తే ఉద్రేకంగా మాట్లాడితే రాముడు మాత్రం మౌనంగానే ఉండేవాడు. వాదనలు చేసేవాడు కాదు. అవతలివాడు తనకి 100 అపకారాలు చేసిన వాడైనా కానీ తనకి ఒక్కసారి అనుకోకుండా ఉపకారం చేస్తే మాత్రం రాముడు అతను చేసిన ఉపకారాన్ని గుర్తు తెచ్చుకొని ఆనందపడతాడు. అవతలి వ్యక్తిలో తప్పులు వెతికేవాడు కాదు. బుద్ధిమంతుడు. ముందు తనే పలకరించేవాడు. అలా కాకుండా ఎవరన్నా తనని ముందుగా పలకరిస్తే అయ్యో నేను వాళ్ళని పలకరించలేకపోయానే అని బెంగపడేవాడు. అందుకని అందరినీ ముందు తనే ప్రేమగా పలకరించేవాడు. ఎల్లప్పుడూ గౌరవించేవాడు. ఎప్పుడు ధర్మ విరుద్ధమైన మాట మాట్లాడేవాడు కాదు. శ్రేయస్కరం కాని పని చేసేవాడు కాదు. మనం ఏదన్నా పని చేసే ముందు మన లోపలి బుద్ధి మనం చేస్తున్న పని మంచిదో కాదో చెప్తుంది. కానీ మన మనసు ఆ మాట వినదు. అది ఈ పని చేయొద్దు అని అనదు. అదేమంటుందంటే అందరూ చేస్తున్నారు, మడికట్టుకొని కూర్చుంటే ఎందుకు పనికిరాము, ఈ మాత్రానికే ఏమి కొంపలు మునిగిపోవు, ఆ పని చేసింది నేనే అని నేను స్వయంగా చెప్పేదాకా ఎవడికి తెలీదు అని పలు రకాలుగా మభ్యపెట్టి ఇంద్రియాలకు లొంగి శ్రేయస్కరం కాని పని చేయిస్తుంది. కానీ రాముడు మనసుకు లొంగి శ్రేయస్కరం కాని పనిని ఎప్పుడు చేసేవాడు కాదు. అలాగే ధర్మకామ తత్వజ్ఞానః స్మృతిమాన్ ప్రతిభానవాన్ లౌకికే సమయచారే కృతికల్పో విశార్దః. గురువులు చెప్పిన విషయాలని అవసరమైనప్పుడు స్మరించగలిగే నేర్పు ఉందంట. సమయస్ఫూర్తితో మాట్లాడగలిగే నేర్పు ఉందంట. ఆచారాలని పెద్దలు ఎలా పాటించేవారో అలా పాటించేవాడు. ప్రజజ్ఞులైన వారిని సత్పురుషులని ఎలా రక్షించాలో తెలుసున్నవాడు. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎలా నియమించాలో, ఎలా అర్జించాలో, ఎలా ఖర్చు పెట్టాలో తెలుసున్నవాడు. సంగీత శిల్ప నృత్యములందు ఆరితేరినవాడు. అలాగే లొంగనటువంటి గుర్రాలని ఏనుగులని లొంగ తీసుకొని వాటి మీద స్వారీ చేయగలే శక్తి ఉన్నవాడు. ప్రపంచంలో ఉన్న అతి కొద్ది మంది అతిరథుల్లో శ్రేష్ఠుడైన వాడు. ఎన్ని అస్త్రశస్త్రాలు తెలిసినా నిష్కరణంగా బాణప్రయోగం చేయనివాడు. ఇన్ని గుణములతో అందరినీ సంతోషింపచేయగలిగినవాడు. కనుక రాముడంటే దశరథుడికి అంత ప్రీతి. ఒకనాడు దశరథుడు నాకు అంతరిక్షంలో మరియు భూమి మీద ఉతాప్తములు, తోకచుక్కలు, గులకరాళ్ళ వర్షం మొదలైనవి
కనిపిస్తున్నాయి. నాకు వృద్ధాప్యం వస్తుంది. ఇంకా నేను ఎంతో కాలం బ్రతకను. అందుకని నాకు ప్రియాతి ప్రియమైన సకల గుణాభిరాముడికి తొందరగా యువరాజ్య పట్టాభిషేకం చేస్తేనే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అని ఆలోచించి దశరథ మహారాజు తన మంత్రుల్ని, ఇతర రాజులని, ప్రభుత్వ ఉద్యోగులని, జానపదులని, అయోధ్య పట్టణ వాసులని మొదలైన వారందరినీ పిలిచి పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. రాముడికి తొందరగా యువరాజ పట్టాభిషేకం చేయాలనే తొందరలో కైకేయి రాజుకి, జనక మహారాజుకి కబురు పంపలేదు. దశరథ మహారాజు కూర్చున్నాక అందరూ తమకి ఏర్పాటు చేసిన స్థానాల్లో కూర్చున్నారు. అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు: ఇదం శరీరం కృత్యానస్య లోకస్య చరితాహితం పనుర్దస్య తపత్తస్య చ యాయం జరిత మాయా. ఈ తెల్లటి గొడుగు కింద కొన్ని వేల సంవత్సరాల నుంచి కూర్చున్నాను. ఈ తెల్లటి గొడుగు కింద కూర్చొని ఉండగానే నా శరీరానికి వృద్ధాప్యం వచ్చేసింది. ఇప్పుడు నా శరీరాన్ని విశ్రాంతిని కోరుకుంటుంది. అందుకని 3 లోకాలని శాపించగలిగే శక్తివంతుడైన నా పెద్ద కుమారుడు రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను. కానీ నా అంతట నేను తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా ఉండకపోవచ్చు. రాముడు నా పెద్ద కుమారుడన్న పక్షపాత బుద్ధితో నేను ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. నేను న్యాయ అన్యాయ విచారణ చేసి ఉండకపోవచ్చు. ఈ సింహాసనం మీద కూర్చునేవాడు ఈ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించాలి. ప్రజలని తన బిడ్డలుగా చూసుకోవాలి. రాముడు పట్టాభిషేకానికి అర్హుడు అనే నేను అనుకుంటున్నాను. కానీ రాముడు అలాంటి వాడో కాదో మీరు విచారించండి. నిష్పక్షపాతంగా రాగద్వేషాలు లేకుండా ఆలోచించి నిర్ణయించండి. మీరందరూ కూడా రాముడు పట్టాభిషేకానికి అర్హుడు అని అనుకుంటే పట్టాభిషేకం చేస్తాను. మీరందరూ బాగా ఆలోచించి మీ నిర్ణయాన్ని చెప్పండి అన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ ఒకేసారి సంతోషంతో గట్టిగా, దశరథ మహారాజా, మీరు చెప్పిన ప్రతిపాదానికి మేము అంగీకరిస్తున్నాము. వెంటనే రాముడికి యువరాజ పట్టాభిషేకం చేసేయి. రాముడు పట్టాభిషేకం చేయించుకొని ఏనుగు మీద ఎక్కి తెల్లటి గొడుగు కింద ఊరేగుతూ ఉంటే ఎప్పుడు చూస్తామా అని మా మనసులు తల్లడిల్లిపోతున్నాయి అని అందరూ అరిచిన అరుపుకి అక్కడున్న అంతఃపుర ప్రకారం కదిలిపోయింది అన్నట్టుగా ఉంది. ఈ మాటలు విన్న దశరథుడు సంతోషించి వాళ్ళని ఒక మాట అడిగాడు. అదేమిటంటే, కొన్ని వేల సంవత్సరాలుగా మీ అందరినీ కన్నబిడ్డలుగా చూసుకుంటూ ధర్మం తప్పకుండా పరిపాలన చేశాను. ఇవాళ నేను రాముడికి యువరాజ పట్టాభిషేకం చేశానంటే మీలో ఒకరు కూడా దశరథ, ఇప్పుడు మీ వల్ల వచ్చిన లోటు ఏమిటి? కొన్ని వేల సంవత్సరాల నుంచి ధర్మం తప్పకుండా మమ్మల్ని తండ్రిలా చూసుకున్నావు అని ఒక్కడూ అనలేదు. నా కొడుక్కి యువరాజ్య పట్టాభిషేకం చేస్తే చూడాలని ఉందన్నారు. నేను అన్నానని మీరు అన్నారా? నా పాలనలో లోపాలు కనబడ్డాయా? నాకన్నా గొప్ప గుణాలు రాముడిలో కనబడ్డాయా? రాముడు మీకు యువరాజుగా ఎందుకు కావాలో చెప్పండి అని అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ, రామః సత్పురుషో లోకే సత్యధర్మపారాయణః సాక్షాద్రమాద్వి నిర్వకృతో ధర్మస్యాపి శ్రేయసః. ఈ సమస్త లోకంలో రాముడు సత్పురుషుడు. ఆయనకి సత్యము ధర్మము కావాలి. అన్నిటికి మించి ధర్మాన్ని లక్ష్మిని కలిపి ఉంచడం రాముడికి తెలుసు అన్నారు. అలాగే రాముడిని చూస్తే పౌర్ణమి నాటి చంద్రుడిని చూసినంత ఆహ్లాదంగా ఉంటుంది. భూమికి ఎంత ఓర్పు ఉందో రాముడికి అంత ఓర్పు ఉంది. బృహస్పతికి ఎంత బుద్ధి ఉందో రాముడికి అంత బుద్ధి ఉంది. ఇంద్రుడికి ఎంత శక్తి ఉందో రాముడికి అంత శక్తి ఉంది. ఇన్ని గుణాలు ఉన్నాయి కనుక మేము రాముడిని రాజుగా కోరుకుంటున్నాము. అలాగే రాముడు లక్ష్మణుడితో కలిసి యుద్ధానికి వెళ్తే విజయం చేపట్టకుండా రాముడు రాడు. రాముడు చాలా కాలం యుద్ధం చేసి అయోధ్యకి తిరిగొస్తే లోపలికి వెళ్ళి సంతోషంగా ఆనందాలలో కాలం గడిపాడు. ఆయన స్నానం చేసి వెంటనే ఏనుగో రథమో ఎక్కి అయోధ్యలో ప్రతి వాళ్ళ దగ్గరికి వచ్చి ముందు ఆయనే పలకరించి కుశల ప్రశ్నలు వేస్తాడు.
ప్రతి ఇంటి ముందు నుంచి వెళ్తూ కనపడ్డ వాళ్ళందరినీ ముందు తాను పిలిచి ప్రశ్నిస్తాడు. ఎవరయ్యా ఇలా ప్రశ్నించే రాజు? అటువంటి గుణం నీ కుమారుడిలో ఉంది. అందుకని ఆయన మాకు యువరాజుగా కావాలి అని అన్నారు. అలాగే ప్రజలు సుఖంగా ఉంటే తండ్రి సంతోషించినట్టు సంతోషిస్తాడు. మమ్మల్ని తండ్రిలా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ప్రేమ అంటే తాను అనుభవించకపోయినా తన వారు అనుభవిస్తుంటే వారు అనుభవించిన ఆనందాన్ని చూసి తాను ఆనందపడడం. ప్రజలకి ఏదన్నా కష్టం వచ్చిపోయినా కానీ రాముడు మాత్రం ఆ కష్టాన్ని తలుచుకొని బాధపడుతూనే ఉంటాడు. అసలు ఏమీ తెలియనటువంటి జానపదులు, స్త్రీలు, పిల్లలు, రాముడికి ఏమీ కానటువంటి వాళ్ళు రోజు గుడిలో రాముడు ఆరోగ్యంగా ఉండాలని, ఆయన మమ్మల్ని చక్కగా చూడాలి, ఆయన సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తుంటారు. అందుకని రాముడు మాకు రాజుగా కావాలి దశరథ అన్నారు వాళ్ళందరూ. వాళ్ళ మాటలు విన్న దశరథుడు ఎంతో సంతోషించాడు. ఈ చైత్రమాసంలో పుష్యమి నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉన్నప్పుడు రాముడికి పట్టాభిషేకం చేస్తానని ప్రకటించాడు. తరువాత సుమంత్రుడిని పిలిచి రాముడిని తీసుకురమ్మన్నాడు. వశిష్ఠుడిని పిలిచి పట్టాభిషేకానికి ఏర్పాటు చేయమన్నాడు. అప్పుడు వశిష్ఠుడు అక్కడున్న వాళ్ళని పిలిచి, మీరు రత్నాలని సిద్ధం చేయండి, అలాగే తెల్లటి వస్త్రాలని, పేలాలని, చతురంగ బలాలని, ఒక మంచి ఏనుగుని, తెల్లటి గొడుగుని, చమరాన్ని, 100 కుంభాలని, బంగారు కొమ్ములున్న ఎద్దుని, పూర్తిగా ఉన్నటువంటి పులి చర్మాన్ని సిద్ధం చేసి వీటన్నిటినీ దశరథ మహారాజు గారి అగ్నిగృహంలో పెట్టండి. ద్వారాలని తోరణాలతో అలంకారం చేయండి. గంధం కలిపిన నీళ్లతో గడపలని కడగండి. ధూపం వేయండి. పాలు పెరుగుతో కలిపి ఉన్న అన్నాన్ని బ్రాహ్మణులకి పెట్టండి. ప్రతి ఇంటి మీద పతాకాలు ఎగరవేయండి. నాటకాలు వేసే వాళ్ళని, పాటలు పాడే వాళ్ళని సిద్ధం చేయండి. వేశ్యాలు అలంకరించుకొని రావాలి. వాళ్ళు అంతఃపురంలో 2వ కక్ష వరకే వచ్చి అక్కడ నిరీక్షించాలి. అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయించండి, అభిషేకాలు చేయించండి. పొడవైన కత్తులు పెట్టుకున్న వీరులని సిద్ధం చేయండి అని అన్నాడు. సుమంత్రుడు రామచంద్రమూర్తిని ఆ సభకి తీసుకువచ్చాడు. అప్పుడు రాముడు, నేను రామవర్మని వచ్చాను అని చెప్పి చెవులు పట్టుకొని తన శిరస్సు దశరథుడి పాదాలకి తగిలేటట్టు నమస్కారం చేశాడు. రాముడికి ఉన్న గుణములని చూసిన దశరథుడికి అద్దంలో తనని తాను చూసుకున్నట్టు ఉంది. అప్పుడు దశరథుడు, రామ, నా యొక్క శిలమును తెలుసుకున్న గొప్ప ధర్మము కలిగిన నిరంతరము నన్ను అనువర్తించేది అయినా నా పెద్ద భార్య కౌసల్య కుమారుడి కనుక, అలాగే నీకు గొప్ప గుణములు ఉన్నాయి కనుక నీకు పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను. నీకు తెలియనివి కావు ఈ విషయాలు అయినా ఒక్కసారి విను. నువ్వు రాజు అయ్యాక 2 వ్యసనాలు వస్తాయి. అవి మనల్ని నాశనం చేస్తాయి. కావున వాటిని దగ్గరకు రానీయకుండా చూసుకో. ఆ 2 వ్యసనాలే కామము మరియు క్రోధము. కామము వలన నిష్కారణంగా వేటాడాలని బుద్ధి పుడుతుంది. జూదమాడదామన్న బుద్ధి పుడుతుంది. పగటిపూట నిద్రపోవాలన్న అలవాటు వస్తుంది. పరదూషణములని వేరొక దగ్గర కూర్చొని వినాలనిపిస్తుంది. పగటిపూట అన్నీ చూడకుండా స్త్రీలో సంభోగిద్దామనిపిస్తుంది. మద్యం తాగాలనిపిస్తుంది. పగటిపూట నృత్యం చూడాలనిపిస్తుంది. గీతములను విందామనిపిస్తుంది. అలాగే క్రోధము వలన చాడీలు చెప్పాలనిపిస్తుంది. సత్పురుషులని నిర్బంధించాలనిపిస్తుంది. కపటముగా వేరొకరిని చంపాలనిపిస్తుంది. ఇతరులు వృద్ధిలోకి వస్తే ఓర్వలేనితనం వస్తుంది. ఇతరులలోని గుణాలని దోషాలుగా చెప్పాలనిపిస్తుంది. ఇతరులు దానిని అపహరించాలనిపిస్తుంది. అవతల వారి మనసు బాధ పడేటట్టు మాట్లాడాలనిపిస్తుంది. చేతిలో ఒక ఆయుధం పట్టుకొని అవతలి వాడిని నిష్కారణంగా శిక్షించాలనిపిస్తుంది.
రామ, నీకు పుష్యమి నక్షత్రంలో పట్టాభిషేకం చేస్తాను. కావున ఈ రోజుకి వెళ్ళి ఉపవాసం చెయ్యి అన్నాడు దశరథుడు. అందరూ వెళ్ళిపోయాక దశరథుడు కూడా వెళ్ళిపోయాడు. అంతఃపురానికి వెళ్ళాక దశరథుడు సుమంత్రుడిని పిలిచి రాముడిని మళ్ళీ తీసుకురమ్మన్నాడు. రాముడు వచ్చాక దశరథుడు ఇలా అన్నాడు: నేను జీవితంలో అనుభవించిన సుఖం లేదు. ఈ శరీరానికి వృద్ధాప్యం వచ్చింది. ఎన్నో యజ్ఞాలు చేశాను. పితృ రుణం, దేవతా రుణం, ఋషి రుణం, ఇలా అన్ని రుణాలు తీర్చుకున్నాను. నేను చేయవలసిన పని ఏదన్నా ఉంటే అది నీ పట్టాభిషేకమే. మీరు ఎందుకింత తొందరపడుతున్నారు అని అడుగుతావేమో. నాకు పీడకలలు వస్తున్నాయి, ఉలకలు పడుతున్నాయి. ఈ శరీరం పడిపోతుందని నేను బెంగపడడం లేదు. ప్రజలు దిక్కులేని వారు కాకూడదు. అందుకని నీకు తొందరగా పట్టాభిషేకం చేసేస్తాను. నీకు పట్టాభిషేకం చేయాలని ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన మారిపోకముందే చేసేయని. భరతుడు చాలా మంచివాడు. ఇప్పుడు తన మేనమామ అయిన యుద్ధజిత్ దగ్గర ఉన్నాడు. భరతుడు రాకముందే నీకు పట్టాభిషేకం చేసేస్తాను. ఒక మంచి పని మొదలు పెట్టగానే విఘ్నాలు వస్తాయి. నీ స్నేహితులందరినీ అప్రమత్తంగా ఉండమను. సీతమ్మతో కలిసి దేవతలని ప్రార్థించి దర్భల గుడి మీద పడుకో అని చెప్పి పంపించాడు. దశరథుడు సుమిత్రని చేసుకున్న పిల్లలు పుట్టలేదు కాబట్టి యవ్వనంలో ఉన్న సౌందర్య రాశి, అన్ని విద్యలు తెలిసిన కైకేయిని వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో కైకేయి రాజు, నా కూతురికి నీకు పిల్లలు పుడితే వాళ్ళకే పట్టాభిషేకం చేయాలని అడిగాడు. దశరథుడు అప్పుడు మాట ఇచ్చాడు. అందుకని ఇప్పుడు కైకేయ రాజుని పిలవకుండానే రాముడికి తొందరగా పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాడు. రాముడు అంతఃపురానికి వెళ్ళి తన తల్లి అయిన కౌసల్యాదేవితో తన పట్టాభిషేకం గురించి చెప్పగా ఆవిడ చాలా సంతోషపడింది. సీతమ్మ, లక్ష్మణుడు ఎంతో ఆనందపడ్డారు. తన మిత్రులకి కూడా చెప్పాడు. తర్వాత రాముడు దేవతలకి హావీసులు ఇచ్చి మిగిలిన హావీసుని తిన్నాడు. ఉపవాసం అంటే కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుందని, కాబట్టి నా కన్ను పడిపోనంత సాత్విక ఆహారం, శరీరం నిలబడడానికి కావాల్సినంత తిని ఆ ఓపికతో భగవత ఆరాధన చేయడం ఉపవాసం. అన్నం తినడం మానేయడం ఉపవాసం కాదు. అయోధ్య నగరం అంతా చాలా సంతోషంగా ఉంది. ఇంతటితో అయోధ్యకాండ ముగిసింది. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జీకేఎస్ పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.